మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి ఎలాంటి వైద్య అర్హతలు ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఎంబీబీఎస్ వైద్యురాలు సజ్జన్ తరహాలో వైద్యం నిర్వహిస్తున్న శ్రీ భవానీ ప్రథమ చికిత్స కేంద్రంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు మెదక్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక వైద్య బృందం ఆకస్మికంగా దాడులు నిర్వహించి ఆసుపత్రి నిర్వాహకురాలు టీజే సలీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఆసుపత్రిని సీజ్ చేశారు. తనిఖీల సమయంలోనే రోగులు ఆసుపత్రికి రావడంతో అధికారులు వారి ప్రిస్క్రిప్షన్లు, మందులు, చికిత్స విధానాలు పరిశీలించగా ఎలాంటి గుర్తింపు పొందిన వైద్య అర్హతలు లేకుండానే రోగులను పరీక్షించడం, మందులు రాయడం, వివిధ వ్యాధులకు చికిత్స అందించడం జరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఆసుపత్రిలోని రికార్డులు, ప్రిస్క్రిప్షన్లు, మందులను స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలను ప్రారంభించారు. ఒక డాక్టర్గా మనకి ఇక్కడ మనకి 100 బెడ్ హాస్పిటల్ ఒకటి ఉంది పెద్దది. అక్కడ అందరూ క్వాలిఫైడ్ ఉన్నారు. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు అక్కడ రిఫర్ చేయండి. లేకుంటే మనవరాబాద్ లో పిఎస్సీ ఉంది, ఈ డాక్టర్ గారు ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ మన దగ్గర రిఫర్ రోజు ఇక్కడ వచ్చే పేషెంట్ అక్కడ బయట ఉంది, పెయిన్స్ ఉంది, వామిటింగ్ బాగా వస్తుందని చెప్పి అవి ఫ్రూట్స్ నైట్ నాకు ఫోన్ చేస్తా ఉంటాం. ఒక రాత్రి తెల్లందాక ఒక 4 ఫోన్ వస్తుంది, అమ్మ ఇట్లా అయితే ఎట్లా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అండి చెప్పి అవి ఫ్రూట్స్ పెట్టి ఇంజక్షన్ ఇచ్చి నొప్పి తగ్గి పంపిస్తుంది, పేషెంట్ కూర్చో అవుతుంది. రాత్రి పొద్దున ఫోన్ చేసి తగ్గిందమ్మా 2-3 గంటలు ఉండి పంపించేసి మళ్ళీ చెప్పి అంటే మీరు సర్వీసు అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి కానీ ట్రీట్మెంట్ కరెక్ట్గా చేయకూడదు. ఎక్కువ నేను కౌన్సిలింగ్ ఇస్తాను సార్. పేషెంట్స్ చాలా డౌట్ మీద వచ్చే పేషెంట్ వాళ్ళకి క్లియర్ గా వాళ్ళకి నచ్చి చెప్పినట్టు అంత క్లియర్ గా ఎట్లా ఫుడ్ ఎట్లా తినాలి అన్నది ప్రెగ్నెన్సీ వాళ్ళకి అనీమిక్ పేషెంట్ వస్తుంది. ఉండే ఓవర్ ఫుడ్ పెట్టడం మంచిది కాదు, మా ఫుడ్ మంచిది తింటే వస్తుంది. ఏమేమి తిన్నాను అన్ని చెప్పడం చేయడం ఇవి ఎక్కువ పేషెంట్స్ నేను మాట్లాడమే నాకు నా సర్వీస్ ఎక్కువ నేను మాట్లాడడం మీదనే అవుతుంది. చేయడం ఇచ్చడం ఏం లేదు, ఐ ఫ్రూట్స్ లేదు, ఇంజక్షన్స్ లేదు, ఏం లేదు. ఇస్తే ఇంజక్షన్ ఏమన్నా బయటకి వెళ్ళి తీసుకొచ్చిన ఇంజక్షన్ వాళ్ళ హెల్త్ ఎక్కడన్నా రాపించుకున్న ఇంజక్షన్. మనం ఇప్పుడు డయాబెటిక్ సార్ రాస్తుంది కదా, ఆయన కూడా 3 బాగా రాస్తుంది. ఆ ఇంజక్షన్ సార్ వారా 50 days ఒకసారి వస్తుంది కదా. మధ్యన ఇంజక్షన్ ఇవ్వడానికి వెళ్ళంటే ఎక్కడన్నా పోతే వాళ్ళకి ఫీజు అడుగుతారు, మీ దగ్గర వస్తే ఫీజు ఇయ్యరు కదా, అడగకుండానే ఇస్తారు కదా అని చెప్పి కృషి మీద కొంత పెద్ద మనుషులు నేను ఒకసారికి వస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఫ్రీగా చేస్తారు కదా, అంటే పెద్ద వాళ్ళు అంత దూరం రావడానికి ఇబ్బంది పడతారు. ఇక్కడ ఇల్లు అక్కడ హాస్పిటల్కి చెప్పడానికి ఎంత ముందు అవుతుంది తెలిసినోడు కాబట్టి భరోసా మీద అంటే నా నమ్మకం మీద నమ్మకం మీద వస్తున్నాడు. బోర్డు పెట్టుకొని సెటప్ ఎంత పెట్టుకోవడం, దానికోసం బోర్డు పెట్టుకొని సెటప్ పెట్టుకున్నాను. ఈ మధ్య ఏమన్నా అబార్షన్ చేసిందా మేడం? లేదు సార్, ఎప్పుడన్నా లేదు. ఇప్పుడు మీకు ఈ 2 రూమ్లేనమ్మా వాడేది? మిగతా అంతకంటే ముందు థియేటర్ అది ఇక్కడ లోపల ఉందంటే ఇంతకు ముందే డెలివరీ చేసే రూమ్ ఒకటి ఉందంటే చూపించండి అది ఒకసారి. కిరాయి కూడా ఉంది, వాళ్ళ డోర్ లోపల తీసుకుంటే వాళ్ళు ఒకటి చేయిస్తారమ్మా. ఎవరో ఏదో ఒకటి చెప్పింది, దాని లోపల థియేటర్ పని చేసి ఎన్నో సంవత్సరాలు అవుతుందమ్మా. డెలివరీ కేసు పని చేసిన కూడా చాలా అయింది. ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి నేను మానేసిన మొత్తమే. గ్లూకోజ్ కూడా అవి ఫ్రూట్స్ కూడా పెట్టడం లేదు. మీరు ఆ రోజు చేసినాక గ్లూకోజ్ బాటిల్ పెట్టినట్టు కనిపించిందా? అంతకుముందు ఏమేం చేసింది మేడం మీ సర్వీసెస్? నేను తూప్రానికి వచ్చిన టైంలో పరిస్థితి అనేది ఒక్క డాక్టర్స్ లేదు, పేషెంట్స్ చాలా మంది ఇబ్బంది ఉంటాయి. ఇంప్లిమెంట్ మీద తీసుకోకుండా 200 రూపాయలు డెలివరీ చేసింది. అప్పుడు 200 రూపీస్ సగం బ్లీడింగ్ ఇంట్లోనే కొంచెం ట్రై చేసుకుంటాక లాస్ట్ మొక్క మీద నా దగ్గరికి వచ్చే పేషెంట్ ఉంది. ప్లాసంగా రాకుండా కూడా తీసుకొచ్చే కొన్ని కేసులు ఉంది. కొన్ని సర్వీస్ కొన్ని కష్టాలు నేను పడింది. ఆ మనుషులు నన్ను యాద చేస్తుంది. వాళ్ళ పెద్ద మనుషులు లాగింది, వాళ్ళ పిల్లలు చూసుకుంటూ అనుమానం ఉంటే అట్కాయించడానికి మాట్లాడడానికి నార్మల్ డెలివరీ నేను ఎక్కువ చేసింది. అప్పుడు నేను ఆపరేషన్ థియేటర్ డెలివరీ కేసు బాంబేలో మొత్తం అదే చేసినాం. నా సర్టిఫికేట్ అదే కదా డెలివరీ గైనకాలజిస్ట్ మేడం ఉంటే ఆమె దగ్గర ఉండి డెలివరీస్ అనేది డైజెషన్ ఎట్లా అవడం, కన్ఫ్యూషన్ అవడం మేడం మా దగ్గర ఎంఎన్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా అంటారు మేము చేస్తాము అని చెప్పి. నేను ఇప్పుడు చేయడం లేదు కదా, ఇవి పాత కదా మీరు చెప్పడం. ఇప్పుడు చేయకుండా ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది కదా. ఏది లేదు అప్పుడు చేసే పిల్లలు కావడానికి ఏమైనా మందులు రాస్తారా? ఏం లేదు, లేదు కదా. అది ఒకవేళ రాస్తే ఐరన్ కాల్షియమే పేషెంట్, ఐరన్ కాల్షియం, విటమిన్, మల్టీవిటమిన్, జింకో అటువంటి రాస్తాం. యాంటీబయాటిక్స్ కూడా ఎక్కువ రాయడం లేదు. మన ప్రెగ్నెన్సీ పేషెంట్ కి ఫీవర్ వచ్చినా కానీ జస్ట్
పారాసిటమాల్ టాబ్లెట్ తోటి వేడి నీళ్ళు తాగడం, ఆవిరి పట్టడం, జర ఫ్రెష్ ఫుడ్ తినడం, ఫ్రూట్స్ అవన్నీ చల్ల నీళ్ళు తాగొద్దు, ఇది అడ్వైస్ ఇవ్వడం. వాళ్ళకు కూడా యాంటీబయాటిక్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మొత్తం యాంటీబయాటిక్ ఇస్తున్న వరకు ఎవరికి కూడా రాసలేదు. స్కాన్ రిపోర్ట్ చూడడం వస్తుందా మీరు? స్కాన్ చూస్తారా? బయట స్కాన్ చేయించుకొని వస్తారా? స్కాన్ రిపోర్ట్ చూసి ఏమైనా ప్రాబ్లం ఉంటే బ్రీచ్ ప్రెసెంటేషన్ దీన్ని ఉంటే చెప్పేసి ఇట్లా ఉందమ్మా, ఒకవేళ చెప్పలేదు నార్మల్ కాకపోతే సీజన్ కోసం కూడా మనం ప్లాన్ పెట్టుకోవాలి. బ్లడ్ చాలా తక్కువ ఉన్న పేషెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నేను పంపించడం లేదు, ఎందుకంటే సడన్ గా బ్లడ్ ఇక్కడ లేదు కదా, బ్లడ్ బ్యాంక్ లేదు కదా, మీరు హై సెంటర్కి వెళ్ళాలమ్మా అని చెప్పి అట్లా కూడా నాకు చెప్తున్నాను. వాళ్ళు చెప్పకుండా ముందే నేను చెప్పేస్తున్నాను, బ్లడ్ తక్కువ ఉంది, ఇక్కడ ఇబ్బంది అవుతుంది, టైం అయినాక ఎగబడడం కష్టం అవుతుంది, మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి గజ్వెల్కి లేకుండా గాంధీకి వెళ్ళమని చెప్తున్నా పేషెంట్. అదే కాస్త కాంప్లికేషన్ అన్నప్పుడు మరి మీరు కూడా ప్రాణాలు తెచ్చుకోవద్దు కదా, చెప్పాల్సిందే అన్నమాట. అదే చెప్పేస్తున్నాం. వీళ్ళని తొందరగా చెప్తే వాళ్ళు షిఫ్ట్ అవుతారు, సేఫ్ డెలివరీ కూడా అవుతారు కదా మేడం. ఫైనల్ గా మీరు ఏం చెప్తుందో చెప్పినట్టు వింటామని ఎట్లా అంటే అట్లా. ఇంతకుముందు వచ్చి చెప్పినాం కదమ్మా, 4 times వచ్చి చెప్పాము, క్లినిక్ నడిపియద్దు, పర్మిషన్ తెచ్చుకోమని చెప్పాము. ఈ అప్లై చేశారా? పర్మిషన్ అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ ఎవరైనా డాక్టర్ పెట్టుకుంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పర్మిషన్. వచ్చిన డాక్టర్ కు మనము పైసలు ఇవ్వడం అనేది అంతా ఇన్కమ్ మనకి ఇక్కడ రావడం లేకున్నప్పుడు వాళ్ళని పెట్టుకుంటే ఎట్లా మనీ చేస్తున్న భయం. ఇప్పుడు ఇన్ని రోజులు పని చేసినా కాబట్టి తెలిసిన మనిషి కాబట్టి వాళ్ళు ఎక్కడ నిలబడినా అమ్మ అనుకుంటూ నా దగ్గర రావడం, వాళ్ళతోటి నేను అగెన్స్ట్ మాట్లాడకే నేను ఇబ్బంది పడుతున్నాను. నేను మొత్తం ఎట్లా చేయాలంటే ఇల్లు అమ్మలే అమ్ముకుంటే నేను బయట వెళ్ళాలి, అట్లా ఉంటే పేషెంట్ రాకుండా ఉంటుంది నా దగ్గర. తీసేయండి, ఆల్రెడీ మా వాళ్ళు చెప్పారంట, బోర్డు తీసేసి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.